క్రేజియస్ట్ ఫియర్ అయితే క్రియేట్ చేస్తూ ఉంటుంది రోడ్డు మీద పోతుంది. 170 kgs మాత్రమే మనం దీంట్లో పెట్టాలి అంటారు, కానీ ఇట్ ఈస్ ఇనఫ్ అంటే బాగానే వేయచ్చు సామాన్లు దీంట్లో. మరి ఈ డాట్స్ ఎందుకు ఇచ్చారో తెలీదు. నేనైతే గ్లాసులు పెట్టుకొని కూర్చోవడానికి నేను ఫిక్స్ అయిపోయా. వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ కాంపిటీషన్ ఫర్ టొయోటా హైలక్స్ అని చెప్పుకోవచ్చు. కార్ అనొచ్చు, నువ్వు పికప్ వ్యాన్ అనొచ్చు, లేకపోతే నీ ఇష్టము. కాకపోతే ఇక్కడ మరీ దారుణంగా ఓన్లీ ఒక వాటర్ బాటిల్ పట్టింది. అండ్ దీంట్లో ఆండ్రాయిడ్ ఆటో ఇంకా కార్ప్లే అస్సలు లేనే లేవు. నేను యాక్చువల్గా ఇది ఒక సిగరెట్ లైటర్ అనుకున్నా, కాదు 12 volt సాకెట్ ఛార్జింగ్ సాకెట్ ఏదైతే ఉంటుందో దాని క్యాప్. చాలా డిసప్పాయింట్మెంట్ నాకు కాదు, చాలా మందికి. అండ్ దీంట్లో లగ్జరీస్ అస్సలు ఎతకండి. ఈ వెహికల్ అయితే లగ్జరీస్ లేవు. దీని మోస్ట్ ఇరిటేటింగ్ అదొక్కటే, నువ్వు సీట్ బెల్ట్ యాక్చువల్గా ప్రస్తుతం అయితే మనం దగ్గరలో నుంచి చేరుకున్నాం. అంటే చాలా రోజులు అవుతుంది, కానీ ఎవరితో ఎక్కడ వాడాలో అర్థమవుతలేదు. కాకపోతే ఈరోజు మన దగ్గర ఒక మంచి కంపానియన్ అయితే ఉంది. వాడి పేరే ఇసుజు D-Max V-Cross. ప్రస్తుతం ఇక్కడ మనం ఆ వెహికల్ని స్టాండింగ్ పెట్టి ఇక్కడ ఉన్న సీనరీ మీద ఒకసారి ఒక లుక్ వేసుకుందాం. అటువైపు చూస్తే ఎకరాలు ఎకరాలు గ్రీనరీ, అదే ఇటువైపు చూస్తే నీకు అసలు అతో పెద్ద రిజర్వ్ అయితే ఉంది. మనము ప్రస్తుతం అయితే ఇక్కడ నియర్ బై ఉన్న గండికోటకు వచ్చాం. అలా రిటర్న్ యాగంటి పోతున్నప్పుడు ఈ ఒక పెద్ద రిజర్వర్ కనబడింది. దాని పక్కన సీనరీ కనబడేసరికి మధ్యలో బ్రిడ్జ్ ఎక్కించుకుంటూ ఇక్కడ వరకు అయితే వచ్చేసాము. అండ్ ఓకే కూల్, మనమైతే ప్రస్తుతం దీని యొక్క ఫ్రంట్ సెక్షన్ పోయి ఒకసారి వెహికల్ ఏంటి, దీని కథ ఏందో ఒకసారి తెలుసుకుందాం. బేసికల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇసుజు గురించి తెలుసుకుందాం. ఇసుజు ఇది ఒక జపనీస్ బ్రాండ్. యాక్చువల్గా ఇసుజు దేనికి ఫేమస్ అంటే వీళ్ళ యొక్క కమర్షియల్ వెహికల్స్కి అండ్ వీళ్ళు తయారు చేసే డీజిల్ ఇంజన్స్కి. ప్రస్తుతం ఈ యొక్క వెహికల్ ఏదైతే ఉందో ఇండియాస్ ఫస్ట్ పికప్ బై ఇసుజు మన ఇండియాలో లాంచ్ చేశారు 2016లో. అండ్ ఇప్పుడు నా దగ్గర ఉన్న V-Cross ఏదైతే ఉందో ఇది 2019లో దీన్ని ఫేస్ లిఫ్ట్ చేసి తీసుకురావడం జరిగింది. నాకు ఫేవరెట్ పార్ట్ ఈ కార్లో చూసుకుంటేనైతే దీని యొక్క చాలా అగ్రెసివ్ బంపర్ అండ్ గ్రిల్. ఒకసారి ఫ్రంట్కి వచ్చి చూసుకున్నాం అనుకో, ఇక్కడ DRL కనబడుతుంది, ప్రొజెక్టర్ LED కనబడుతుంది, అండ్ కింద ఫాగ్ ల్యాంప్. అండ్ జస్ట్ దీని యొక్క నోస్ డిజైన్ చూడండి ఎంత ఏరోడైనమిక్ ఉందో. అండ్ పైన లగ్జరీ లైన్స్ యాడ్ చేయడానికి అండ్ అగ్రెసివ్నెస్ యాడ్ చేయడానికి మనకైతే క్రోమ్ కనబడుతుంది. అండ్ అక్కడనే దాని మీదనే ఒక మంచి క్యారెక్టర్ లైన్ కూడా కనబడుతూ ఉంటుంది. అండ్ హెడ్లైట్ కూడా ఎంత చక్కగా మనకి ఒక ఫెండర్ మీద కూడా ఫ్లో అవుతూ వస్తూ ఉంటుంది. అండ్ కింద చూసుకున్నా కూడా ఈ స్కిడ్ ప్లేట్ కానీ ఏదైనా కానీ బంపర్ కానీ అంత క్రేజియస్ డిజైన్. అండ్ ఫ్రంట్ లుక్ దీనిది చాలా బాగుంటుంది. ఇక్కడ చూసినా కూడా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ క్రోమ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇసుజు యొక్క లోగో కూడా చాలా ఇంప్రెసివ్గా అక్కడ ప్రజెంట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తేనైతే సింగిల్ కలర్లో తీసుకపోతే అంత ప్రజెంటబుల్గా ఉండదు కాబట్టి నీకు దీని యొక్క ఒరిజినల్ కలర్ అండ్ మధ్యలో మనకి మ్యాట్ బ్లాక్ ఇచ్చుకుంటూ పైన క్రోమ్ ఇచ్చుకుంటూ చాలా నీట్గా అయితే పెట్టారు. ఇది యాక్చువల్గా స్కిడ్ ప్లేట్ లాంటిది, కాకపోతే ప్యూర్గా ప్లాస్టిక్ అయితే తీయడం జరిగింది. మెయిన్గా ఈ వెహికల్ ఏంటంటే బయటకు తీసుకెళ్ళినప్పుడు చాలా రోడ్ ప్రెసెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీని యొక్క పర్పస్కి దీనికి ఒక క్యారెక్టర్కి ఆ లుక్స్ కూడా 100% మ్యాచ్ చేయాలి కాబట్టి చాలా అగ్రెసివ్గా ఏ యాంగిల్లో చూసినా కూడా క్రేజియస్ట్ ఫియర్ అయితే క్రియేట్ చేస్తూ ఉంటుంది రోడ్డు మీద పోతుంటే. అండ్ ఇది ఒక ఐ క్యాచర్ అని చెప్పుకోవచ్చు. ఎక్కడికి పోయినా జనాలు ఇలా చూస్తుంటారు. అంత బ్యూటిఫుల్ ప్రెసెన్స్ అయితే ఈ యొక్క వెహికల్ ప్రస్తుతం మనకి చూపిస్తూ ఉంటుంది. మనం మెల్లగా సైడ్కి వద్దాం. సైడ్కి వచ్చి చూస్తేనైతే ఇక్కడ దీని యొక్క ఏదైతే అలాయ్ ఉందో ఈ యొక్క వెహికల్కి మాత్రం చాలా బాగా సెట్ అయింది. అండ్ దీనికి వచ్చేసి వీళ్ళు 18-inch అలాయ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ టైర్స్ కూడా క్రేజీగా సపోర్ట్ చేస్తున్నాయి. నేను దగ్గర ఇప్పుడు ఒక 12 days అవుతుంది అనుకో, ఒక 900 kilometers నడుపుంటా. అసలు వేరే లెవెల్ ఫన్ను. అండ్ చాలా మటుకు కొన్ని మిస్ అవుతూ ఉంటాయి, అవి కూడా తెలుసుకుందాము. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే హ్యూజ్ ORVM అండ్ చాలా అమౌంట్ ఆఫ్ క్రోమ్ వర్క్ అయితే దీని మీద ఇవ్వడం జరిగింది. సైడ్ ఇండికేషన్ అండ్ ఇక్కడ చాలా క్లియర్గా V-Cross బ్యాజింగ్ అయితే ఇచ్చారు. అండ్ దీనికి ఏంటంటే మెయిన్గా నువ్వు ఆఫ్ రోడింగ్ ప్లాన్ చేస్తున్నావు అనుకో, ఈ ఫుట్ స్టెప్ ఏదైతే ఉందో ఇది తీసేయాల్సి ఉంటుంది. ఇది తీసేస్తేనే నీకు ఎప్పుడైతే ఆఫ్ రోడింగ్కి వెళ్తావో అప్పుడు నీకు ఇనఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి
ఇది డ్యామేజ్ కాకుండా ఉంటుంది కొన్ని స్టంట్స్ అప్పుడు. అండ్ దీనికి మనము కీలెస్ ఎంట్రీ ఇవన్నీ చేసుకోవచ్చు. రిక్వెస్ట్ సెన్సార్, ఫుల్ హ్యాండిల్స్ ఉన్నాయి. దాని మీద మళ్ళీ మనకి క్రోమ్ యొక్క డీటెయిలింగ్ చేయడం జరిగింది. అండ్ పైన కూడా మనకి చూస్తేనైతే రూఫ్ రైల్స్, దానికి కూడా కొంచెం కలర్ డ్యూయల్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారు. అండ్ ఇన్నఫ్ అమౌంట్ ఆఫ్ ప్లేస్ అయితే ఉంది. ఒక 5 మెంబర్స్ ఫ్యామిలీ అయితే ఈజీగా పట్టేయచ్చు. నా ఫేవరెట్ పార్ట్ ఈ యొక్క వెహికల్లో, చాలా ఇష్టమైన పార్ట్ ఒకటి చెప్తా. మెయిన్గా ఈ వెహికల్ యొక్క లెంత్ 5.2 మీటర్స్ లెంత్ అయితే ఉంది. చాలా పెద్ద బండి, ఎక్కడ పడితే అక్కడ మనం గుసాయించలేము దీన్ని. చాలా తెలివిగా, చాలా నీట్గా తీసుకోవాలి. అండ్ ఈజీ టు డ్రైవ్ అని అనుకోవచ్చు, అండ్ హార్డ్ టు డ్రైవ్ కూడా అనుకోవచ్చు. టర్నింగ్స్ చాలా కష్టపడాల్సి ఉంటుంది. అండ్ స్టీరింగ్ కూడా ఇంచుమించు కొంచెం టైట్ అనిపిస్తూ ఉంటుంది. అండ్ మన ఫేవరెట్ పార్ట్, మనమైతే ప్రస్తుతము దీని యొక్క బ్యాక్ ఏరియాకి వచ్చాము. జస్ట్ చూడండి ఎంత పెద్ద ట్రంక్ ఏరియా ఇచ్చారో. వీళ్ళు మనకి సహజంగా ఇసుజు వాళ్ళని అడిగితే వీళ్ళు చెప్పడము 170 kgs మాత్రమే మనము దీంట్లో పెట్టాలి అంటారు. కానీ ఇట్ ఈస్ ఇనఫ్, అంటే బాగానే వేయచ్చు సామాన్లు దీంట్లో. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇది వెనక ట్రంక్ డోర్ ఉందో దానికే నీకు ఇక్కడ రేర్ కెమెరా అయితే ఇచ్చారు. అండ్ కంప్లీట్గా ఇసుజు బ్రాండింగ్ అయితే ఉంది. పక్కకి డిమాక్స్ ఇసుజు, అక్కడ డిడి అంటే దాని ఇంజన్ దాని గురించి రాశారు. అండ్ ఇది కూడా చూడండి బ్యాక్ బంపర్ ఎంత బాగుందో. యాక్చువల్గా అయితే అన్ని కార్స్కి నీకు ఇక్కడ ఏదైతే మెటల్ ఉందో ఇది క్రోమ్లో వస్తుంది. ఇక్కడ మాత్రం కంప్లీట్గా బ్యాక్ ఫినిష్. దానికి బంపర్కి మనకి రేర్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీన్ని ఒక్కసారి ఓపెన్ చేస్తేనైతే మరి ఈ డాట్స్ ఎందుకు ఇచ్చారో తెలీదు. నేనైతే గ్లాసులు పెట్టుకొని కూర్చోవడానికి నేను ఫిక్స్ అయిపోయా. మరి ఇది యాక్చువల్గా దేని గురించి ఇచ్చారో తెలియదు. కానీ ఇక్కడ చూడండి ఎన్నఫ్ అమౌంట్ ఆఫ్ స్పేస్. అండ్ ఇక అక్కడంతా నువ్వు చూస్తున్నైతే గ్రిప్స్ అయితే ఇచ్చారు ఏమైనా కట్టుకోవడానికి. దగ్గర 1 2 3 4 5 6 7 8 గ్రిప్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ వెనక కూడా మనకి ఏదైతే వీళ్ళు బ్యాక్ మిర్రర్ ఇచ్చారో దానికి మనకి డీఫాగర్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ వచ్చేసి మనకి బ్రేక్ లైట్ అండ్ పైన షాక్ విండ్ యాంటీనా అయితే ఉంది. అండ్ ఇది దీని యొక్క ఎక్స్టీరియర్. అండ్ మెయిన్గా ఈ వెహికల్లో నీకు ఎన్నో వేరియంట్స్ ఉన్నాయి. ప్రస్తుతం V-Crossలో అయితే నీకు 2 వస్తాయి. ఒకటి వచ్చేసి నీకు 4x2, అంటే నీకు ఓన్లీ బ్యాక్ వీల్స్ మాత్రమే పవర్ వెళ్తుంది. ఇంకోటి 4x4. 4x4లో నీకు క్రూజ్ కంట్రోల్ కూడా వస్తుంది. బేసిక్గా ఇది 2019లో అప్డేట్ చేశారు కాబట్టి ప్రస్తుతం 2025 గ్లోబల్ మార్కెట్లో ఏదైతే ఇసుజు V-Cross లాంచ్ అయిందో దాంట్లో అన్నీ ఉన్నాయి. దీంట్లో మ్యాక్సిమం లేవు. అవి ఎప్పుడైతే అప్డేట్ చేస్తారో వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ కాంపిటీషన్ ఫర్ టొయోటా హైలక్స్ అని చెప్పుకోవచ్చు. హైలక్స్ రాకముందు చాలా మంది ఇది కొన్నారు. హైలక్స్ రావడంతో దీని యొక్క రీసేల్ స్టార్ట్ అయిపోయి పీపుల్ ఆర్ అప్డేటింగ్. సో నాకు తెలిసి ఇసుజు వెరీ సూన్ ఈ యొక్క వెహికల్ ఏదైతే అప్డేటెడ్ గ్లోబల్ మార్కెట్లో ప్రెసెన్స్ ఉందో అదైతే తేవడం జరుగుతుంది. సో మరి ఇంత పెద్ద హ్యూజ్ బండికి ఇన్నఫ్ అమౌంట్ ఆఫ్ పవర్ కావాలి కాబట్టి ప్రస్తుతం అయితే మనకి ఈ యొక్క వెహికల్కి ఏదైతే పవర్ చేస్తుందో అదొక 1.9 లీటర్ డీజిల్ ఇంజన్ 163 HP పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ 360 Nm టార్క్ అయితే ఈ యొక్క బ్యూటిఫుల్ ఇంజన్ మనకి ప్రొడ్యూస్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక టర్బో చార్జ్డ్ వెహికల్ అని మనం చాలా క్లారిటీగా తెలుసుకోవచ్చు. అండ్ ఇది దీని యొక్క బూట్ అండర్ పైన వచ్చేసి మనకి కొంచెం ఇన్సులేషన్ కూడా ఇచ్చారు. అది మెల్లమెల్లగా విత్ టైం వచ్చేస్తుంది చేతులకి. కాకపోతే జస్ట్ చాలా బాగుంది. అండ్ ఇంకోటి వెహికల్ యొక్క హైట్ కోసం వల్ల నీకు ఈజీగా యాక్సెసబుల్ ఉంది, పెద్దగా ఏం వంగకుండా. నైస్ వన్. అండ్ ఇది ఒక BS6 కాబట్టి ఆబ్వియస్లీ దీంట్లో మనము డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ అయితే వేయాల్సి ఉంటుంది. అదొకటి కొంచెం పెయిన్ఫుల్. మిగతాదంతా వెహికల్ మాత్రం క్రేజీ రోడ్ ప్రెసెన్స్ ఉంటుంది. చాలా మందికి తెలీదు దీన్ని కార్ అనొచ్చు, నువ్వు పికప్ వ్యాన్ అనొచ్చు, లేకపోతే నీ ఇష్టము. యాక్చువల్గా మనకి లైఫ్లో ఏదో ఒక టైం వెళ్ళిపోవాలనిపిస్తుంది కదా ఎక్కడికో అక్కడికి. ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీయన్. ఇదనే స్ట్రెస్ చేస్తలేను. పికప్ కార్స్ మన నెక్స్ట్ ఇండియన్ మార్కెట్ని ఆబ్వియస్లీ ఇవి డామినేట్ చేయబోతున్నాయి. ఇతనైతే మన ఇసుజు బాబు యాక్చువల్గా ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ అయితే ఉంది. ప్రస్తుతం టొయోటా వాళ్ళు వచ్చేసారు. ఒకవేళ ఫోర్డ్ వస్తే ఫోర్డ్లో F-150 అని ఒక కార్ ఉంటుంది, అసలు అది కిక్ క్లాస్. అండ్ ఇది కూడా ఎప్పుడైతే వీళ్ళు గ్లోబల్ మార్కెట్ 2025లో లాంచ్ చేసిన V-Cross ఉందో అది కానీ తీసుకొచ్చినాకో నెక్స్ట్ లెవెల్ కాంపిటీషన్ అని చెప్పుకోవచ్చు. ఇది మొత్తం ఒక దగ్గర నీకు 7 కలర్స్లో అయితే కార్ అవైలబుల్ ఉంటుంది. అండ్ మెయిన్గా ఈ యొక్క కార్కి యాక్సెసరీస్కి ఒక ఎండ్ అనేది ఉండదు. ఎన్నంటే అన్ని వేస్తారు. సహజంగా ఐరన్ మ్యాన్ కిట్ అని ఒకటి వేస్తారు. ఈ బంపర్లు అన్ని పీకేసి ఇది ఇలా ఒక 6 inch గిఫ్ట్లో ఈ హైట్కి లేచిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఒక ఎలివేషన్ అయితే వెహికల్కి ఇస్తారు. అండ్ బ్యాక్ సైడ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ చేసుకోవచ్చు. కొంతమంది క్యారవాన్లే పెట్టేసుకున్నారు వెనక. యాక్చువల్గా మనకి ఆ వెహికల్ కూడా ఉంది, అది కూడా కొత్తలో తీసుకొద్దాము. దీని యొక్క ప్రైస్ చాలా హెఫ్టీ. 26.50 నుంచి 38 lakhs అయితే ఈ వెహికల్ని వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. నాకు తెలిసి డిస్కంటిన్యూ చేసి దాన్ని తీసుకొచ్చి ప్రైస్ పెడితే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు సేల్స్ క్లాక్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఆబ్వియస్లీ ఈరోజు మనకి
హై అండ్ వేరియంట్కి పోవచ్చు, కానీ ఎండ్ ఆఫ్ ద డే చెప్పేది ఒకటే, ఇలాంటి వెహికల్స్ తీసుకుంటున్నప్పుడు మనం 4x2 కాకుండా 4x4 మాత్రమే ఫోకస్ చేయాలి. నా దగ్గర ఉన్నది మాత్రం 4x2 కాబట్టి నీకు ఆ ఎలక్ట్రానిక్ రోటరీ స్విచ్ ఉండదు, షిఫ్టింగ్ ఆఫ్ 4x4 అదే డిఫరెంట్ డ్రైవ్ మోడ్స్కి, అండ్ క్రూజ్ కంట్రోల్ లేదు. అండ్ నా ఒక ఒపీనియన్ ఏంటంటే రేర్ ప్యాసింజర్స్ కూడా వీళ్ళేమైనా బ్లోవర్స్ ఇస్తుంటే చాలా బాగుండు. అండ్ మెయిన్గా దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ యొక్క క్యాబిన్ యొక్క కూలింగ్ మాత్రం చాలా ఫాస్ట్గా అవుతుంది. బేసిక్గా మనం మన కార్లు ఎండలలో పెట్టి తీసేసి ఎక్కి కూర్చున్నప్పుడు ఈపులు కింద అన్ని సామాన్లు కాలుతుంటాయి. దీని అట్లా లేదు, ఎక్కేయాలి, ఆటో నొక్కేయాలి, సెట్ అయిపోతుంది వెహికల్ మ్యాక్సిమం 5 minutesలో. అది ఒక మంచి అడ్వాంటేజ్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం ట్రావెలింగ్లో ఎక్కడ పడితే అక్కడ పోతుంటాం. ఇప్పుడు నేను చూడండి ఏ తుప్పలకో వచ్చిన అట్లా డిఫరెంట్ ఏరియాస్కి తీసుకెళ్తుంటాం. మెయిన్గా ఈ వెహికల్లో చాలా మటుకు మనం స్పెండ్ చేసేది లోపల కాబట్టి మనం ఒకసారి వెళ్ళి లోపల ఇంటీరియర్స్ కూడా చెక్అవుట్ చేసుకుందాం. అసలు ఇంటీరియర్ ఏంటి, ఆప్షన్స్ ఎట్లున్నాయి, వర్త్ ఫర్ మనీయా కాదు కూడా తెలుసుకుందాము. ఒకవేళ మనం డ్రైవర్ డోర్ వైపు చూస్తేనైతే ఇక్కడ నీకు మెయిన్గా హ్యాండ్ రెస్ట్ కోసం ఏం చక్కటి ప్లాంక్ అయితే ఇచ్చారు. ద వర్స్ట్ థింగ్ ఏంటంటే ఈ వెహికల్ మొత్తంలో మనం ఇంత కాస్ట్లీ అమౌంట్ పే చేసినా ఎక్కడ నీకు సాఫ్ట్ టచెస్ దొరకవు. కంప్లీట్లీ హార్డ్ ప్లాస్టిక్ మీదే ఈ బండి ఉండడం జరిగింది. కాబట్టి ఇక్కడ చూస్తేనైతే నీకు మొత్తం హార్డ్ ప్లాస్టిక్ సౌండే వస్తూ ఉంటుంది. కాకపోతే కొంచెం స్టైలింగ్ కోసం వీళ్ళు ఇక్కడ కొంచెం పియానో బ్లాక్ ఫినిష్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మనకి ఓపెన్ అండ్ డోర్ యొక్క ఏవైతే లివర్స్ ఉంటాయో అవి కంప్లీట్గా క్రోమ్లో అయితే ఇచ్చారు. అండ్ ఆబ్వియస్లీ ఇక్కడ నీకు ఓన్లీ విండో ఏదైతే డ్రైవర్ సైడ్ ఉందో ఆటో డౌన్ మాత్రమే ఉంది, ఆటో అప్ లేదు, మాన్యువల్ గానే పైకి అనుకోవచ్చు. అండ్ ఆ మిగతా ఏవైతే 3 డోర్స్ ఉంటాయో అవన్నీ నార్మలే. అండ్ ఇక్కడ మనకి లాక్ అండ్ అన్లాక్, ఇక్కడ వచ్చేసి మనకి జస్ట్ వెనక ఏవైతే మిరర్స్ ఉన్నాయో వాళ్ళని డౌన్ చేయకుండా వాళ్ళు లాక్ చేసుకునే ఆప్షన్ అయితే ఇచ్చారు. అండ్ కింద చూస్తేనైతే మనకి మెయిన్ స్పీకర్ ఉంది, దీనికి ఎటువంటి ట్వీటర్స్ కూడా లేవు. ట్వీటర్స్ మనకి ఇక్కడ ఉన్నాయి ఏదైతే డాష్ బోర్డ్ ఉందో. అండ్ ఇక్కడ ఓన్లీ ఒకటే ఒక వాటర్ బాటిల్ పట్టడానికి మాత్రమే ప్లేస్ ఉంది. యాక్చువల్ గా ఇలాంటి వెహికల్స్ కి ఏంటంటే ఎంత ఎక్కువ ప్లేస్ ఇస్తే అంత మంచిది, కాకపోతే ఇక్కడ మరీ దారుణంగా ఓన్లీ ఒక వాటర్ బాటిల్ పట్టింది. ఫస్ట్ ఈ వెహికల్ 225 mm గ్రౌండ్ క్లియరెన్స్ కాబట్టి కొంతమందికి ఎగేటప్పుడు ఇబ్బంది కలగచ్చు. కాబట్టి వాళ్ళు ఇక్కడ ఏదైతే ఫుడ్ స్టెప్ ఇచ్చారో అది ఇచ్చినాక కూడా ఇక్కడ మళ్ళీ మనకి లివర్స్ అయితే ఇవ్వడం జరిగింది గ్రిప్ కోసం. అది పట్టుకొని మనం ఈజీగా లోపలికి యాక్సెస్ చేసుకోవచ్చు. లాస్ట్ జనరేషన్ స్విఫ్ట్లో నీకు వాటర్ బాటిల్ హోల్డర్ ఇస్తుండే లెఫ్ట్ సైడ్కి, ఎక్కడైతే అది మంచిగా ఓపెన్ చేసుకొని వాటర్ బాటిల్ పెట్టుకొని చల్లగా అయ్యేది. మిగతా దాని తర్వాత ఆ ఫీచర్ తీసేశారు. కాకపోతే ఇసుసులో మాత్రం ఇప్పటికీ నీకు ఈ రైట్ సైడ్కి అండ్ లెఫ్ట్ సైడ్కి 2 sides మనకి ఈ వాటర్ బాటిల్ పెట్టుకునే ఫెసిలిటీ అయితే ఇచ్చారు. అది నాకు చాలా నచ్చింది. అండ్ కింద నీకు ఇక్కడ ఒక స్టోరేజ్ స్పేస్ ఉంది. అండ్ స్టీరింగ్ ర్యాక్ కింద కూడా నీకు ఒక స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చారు. అండ్ ఇట్ సైడ్ నుంచి చూసుకుంటేనైతే నీకు ఫ్యూయల్ క్యాప్ లిడ్ ఓపెన్ చేయడానికి ఇక్కడ లివర్ ఉంది. అండ్ ద పక్కన ఫ్రంట్ హుడ్ ఓపెన్ చేయడానికి లివర్ అయితే ఇచ్చారు. అండ్ స్టీరింగ్ చాలా ప్లెయిన్, చాలా డీసెంట్ గా ఉంది. యాక్చువల్గా ఎక్కువ కమాండ్స్ ఏం లేవు. రైట్ సైడ్ అయితే పిచ్చా ఖాళీగా ఉంది. లెఫ్ట్ సైడ్ నీకు వాల్యూమ్ అండ్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి, మోడ్, కాల్ ఆన్సర్ చేయడానికి, కాల్ డిక్లైన్ చేయడానికి ఒకటే బటన్ అయితే ఇవ్వడం జరిగింది. రైట్ సైడ్ ఇండికేటర్స్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఫ్రంట్ వీల్ షీల్డ్ వాష్ చేసుకోవడానికి ఫెసిలిటీ ఉంది. ఒకవేళ నువ్వు స్పీడోమీటర్ వైపు చూసుకున్నా కూడా మనకి సింపుల్ అండ్ ప్లెయిన్ గా పెట్టారు ఆర్పిఎం మీటర్. అండ్ మనకి రైట్ సైడ్ కి వచ్చేసి దాని యొక్క స్పీడోమీటర్ ఉంది. అదే కాకుండా మిడిల్ లో చూసుకుంటే ఎంఐడి డిస్ప్లే, దాంట్లో నీకు ఫ్యూయల్, ఇంజన్ కోల్డ్ ఉందా, వేడిగా ఉందా, ఎట్లుందా అనేది చెప్తా ఉంటుంది. ట్రిప్ ఏ, ట్రిప్ బి, ఓడోమీటర్ అవన్నీ మనకి ఎంఐడి మీద కనబడుతూ ఉంటుంది. రేంజ్ కూడా కనబడుతుంది. అండ్ దీంట్లో ఆండ్రాయిడ్ ఆటో ఇంకా కార్ప్లే అస్సలు లేవు. ఇది ప్యూర్గా ఒక నార్మల్ ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ మాత్రమే. బ్లూటూత్ పనిచేస్తుంది. అండ్ దీంట్లో ఫిజికల్ బటన్స్ కూడా ఉంటాయి, ఆఫ్ చేసుకోవచ్చు, వాల్యూమ్ ఇవన్నీ బేసిక్గానే ఉంటాయి. దీంట్లో ఏసీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నువ్వు లో చేసుకోవచ్చు. మంచిగా రోటరీ వీల్ అయితే ఇచ్చారు వీళ్ళు ఇక్కడ. అండ్ దానికి ఒక డిస్ప్లే కూడా ఉంది, అసలు మనం ఎంత టెంపరేచర్ పెడుతున్నాం ఏంటనేది. నేను యాక్చువల్గా ఇది ఒక సిగరెట్ లైటర్ అనుకున్నా, కాదు 12 volt సాకెట్, ఛార్జింగ్ సాకెట్ ఏదైతే ఉంటుందో దానికి క్యాప్. చాలా డిసప్పాయింట్మెంట్, నాకు కాదు చాలా మందికి. దాని పక్కన మనకి USB-A అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ పైన డాష్ బోర్డ్ మీద కూడా మనకి ఒక స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు. అండ్ చక్కగా మనం మన ఫోన్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. 2 గ్లో బాక్స్లు ఉన్నాయి, అప్ ఒకటి అండ్ డౌన్ ఒక గ్లో బాక్స్ అయితే ఇచ్చారు. నీకు ఇక్కడ కూడా నీకు ఆటో డిమ్మింగ్, ORVMs ఏం లేవు, నార్మలే. దీనికి జస్ట్ ఇట్లా డైరెక్షన్ మార్చుకోవచ్చు. సన్ షైడర్స్, ఇక్కడ వచ్చేసి మనకి కూలింగ్ గ్లాసెస్ హోల్డర్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అంబియంట్ లైటింగ్ కంప్లీట్ గా హాలోజన్ లైట్స్. అండ్ సీట్స్ కూడా ఎలక్ట్రానికల్లీ కంట్రోల్డ్ కాదు, కంప్లీట్ గా డ్రైవర్ కి మాత్రమే నీకు ఆప్షన్ ఉంది. జస్ట్ ఈ రోటరీ వీల్ ని తిప్పుతున్నాం అనుకో, నేను చూడండి కిందకి వెళ్ళిపోయా. ఇప్పుడు నేను పైకి రావాలంటే జస్ట్ దీన్ని ఇట్లా తిప్పుకుంటే ఇట్లా నాకు వస్తుంది. ఈ వెహికల్లో ఎక్కువసేపు ట్రావెల్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నీకు థై సపోర్ట్ చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. అండ్ ఇది ఒక ఆటోమేటిక్ కాబట్టి లాగ్ అయితే చాలా ఉంది. వెహికల్ కట్ తీసేటప్పుడు చాలా 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 ముఖ్యంగా మాక్సిమం కాన్సన్ట్రేషన్తో తీయాల్సి ఉంటుంది. అండ్ డెడ్ పెడల్ కూడా మంచి పొజిషన్లో అయితే వేయడం జరిగింది. అండ్ బ్యూటిఫుల్ 2 కప్ హోల్డర్స్ అండ్ ఆర్మ్ రెస్ట్ కింద కూడా మనకి ఒక స్టోరేజ్ స్పేస్ అయితే వీళ్ళు అకామిడేట్ అయితే చేశారు. అండ్ సీట్ యొక్క కంఫర్ట్ గురించి మాట్లాడితే ఇది కంప్లీట్లీ ఫ్యాబ్రిక్ కాబట్టి నేను ఎండలో ఎంతసేపు పెట్టినా నాకు ఏం గాల్తలేదు.
ఆ బట్టలు ఏం కాలితే ఎక్కువ, లెదర్ అయితే పట్టా కాలుతుండే, నాకు ఏం అంతలే లేదు. అండ్ ఒకవేళ నువ్వు సీట్ బెల్ట్ చూసుకున్నా కూడా ఇక్కడ వీళ్ళకి దీన్ని మోస్ట్ ఇరిటేటింగ్ అదొక్కటే, నువ్వు సీట్ బెల్ట్ పెట్టుకోకుండా అలా కొంచెం ముందు తీసిన కీ 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 అని టార్చర్ పెడుతుంది. ఆ సౌండ్ చాలా ఇరిటేటింగ్ ఉంది కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే మనం అది పెట్టేసుకుంటాము. అండ్ ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ మనకి లెఫ్ట్ సైడ్ అయితే వీళ్ళు ప్లేస్ చేయడం జరిగింది. సో బేసిక్గా నేను దీని యొక్క సెకండ్ రోకి వచ్చా. అంటే చాలామంది ఏమనుకుంటారంటే దీని 5 సీటర్ పిలిచి వెనక అంత పెద్ద ట్రంక్ స్పేస్ ఇచ్చారు కదా, అసలు ప్లేస్ ఉండదు అనుకుంటున్నారు. బ్యూటిఫుల్ అండ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ప్లేస్ అయితే వెహికల్లో మనకు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ప్రస్తుతం ముందున్న సీటు 5 feet 9 inches అంటే నా హైట్కి నేను సెట్ చేసుకున్నాను. దాన్ని సెట్ చేసుకుని కూర్చుని వెనుక థై సపోర్ట్ లేదు, ఓకే ఫైన్, అక్కడ వరకు ఓకే. కాకపోతే లెగ్ రూమ్ చూడండి ఎంత ప్లేస్ ఉందో. ఇలా కూర్చున్నా కూడా నీకు చాలా అమౌంట్ ఆఫ్ ప్లేస్ అయితే వస్తుంది. అండ్ హెడ్ రూమ్ కూడా చాలా హైట్గా ఉండడం వల్ల ద మోస్ట్ కంఫర్టబుల్ ఏరియా అని చెప్పుకోవచ్చు. సమ్మర్లో మాత్రం సఫికేషన్ ఫర్ షూర్, ఎందుకంటే నీకు వెనుక ఎటువంటి బ్లోవర్స్ అవి ఏం లేవు. కాబట్టి దీని యొక్క ఏసీ యొక్క ఎఫిషియన్సీ చాలా హై ఉంది. కాబట్టి ప్రస్తుతం అయితే నేను వెహికల్ ఎండలోనే పెట్టినా కూడా నాకు మంచిగా చల్లగానే కొడుతుంది. అండ్ వెనుక కూడా నీకు అదేదో హైడ్ అండ్ సీక్ ఆడినట్టు అక్కడ చిన్నగా డిజైన్ క్లిక్స్ లెక్క కనబడుతుంది. కాకపోతే అక్కడ మనకి ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు వీళ్ళు, అది కూడా USB-ఏ. దాని కింద కూడా నీకు చాలా డిఫరెంట్గా వీళ్ళైతే దాని యొక్క కప్ హోల్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా చాలా బాగుంది. అండ్ మధ్యలో నీకు ఒక హంప్ కనబడుతుంది, ఎందుకు అంటే మనకి ఇంజన్ ఉంది కదా. అండ్ ఇది ఒక రేర్ వీల్ డ్రైవ్ వెహికల్ కాబట్టి దాని యొక్క ప్రొపెల్లర్ షాఫ్ట్ దీని కింద నుంచి వెళ్ళడం అయితే జరుగుతూ ఉంటుంది. థై సపోర్ట్ బై మిస్టేక్ కూడా లేదు, కాకపోతే హాయిగా కూర్చోవచ్చు. ముగ్గురిని అయితే ఈజీగా అకామిడేట్ చేస్తుంది, దాంట్లో ప్రాబ్లమ్ లేదు. ఏసీ ఒకటి మిస్సింగ్. అండ్ దీంట్లో లగ్జరీస్ అస్సలు ఎతకండి, ఈ వెహికల్ అయితే లగ్జరీస్ లేవు. కాకపోతే గ్లోబల్ మార్కెట్లో ఆల్రెడీ కొత్త ఇష్యూస్ అయితే లాంచ్ అయిపోయింది, దాంట్లో అన్ని దింపేసిండు. వెరీ సూన్ ఆ వెహికల్ మనకి ఇండియాకి కూడా వస్తుంది. అది వచ్చినప్పుడు మళ్ళీ ఇట్ విల్ బి ఎ వెరీ టఫ్ కాంపిటీషన్ బిట్వీన్ టొయోటా హైలక్స్ అండ్ ఇసుజు V-Cross D-Max. కాబట్టి వెనక నీకు ఓన్లీ కంఫర్ట్ అని ఎత్తుకుంటే ఇక ఒక ముష్టి పడేసినట్టు ఇక్కడ మనకు ఒక హ్యాండ్ రెస్ట్ పడేస్తాడు. కాకపోతే ప్రాపర్ లెవెల్కి అయితే ఉంది, కప్ హోల్డర్స్ లాంటివి ఏం లేవు దీనికి. మెయిన్గా ఈ వెహికల్లో నీకు ఇంకొక నెగిటివ్ ఏంటంటే డోర్స్ యొక్క ఏదైతే ఈ యాంగిల్ ఉందో, ఓపెన్ అయ్యే యాంగిల్ చాలా వరస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఇంతవరకే యాక్చువల్గా ఇలాంటి వెహికల్స్కి 90 degrees ఇస్తే చాలా బెనిఫిషియల్ ఉంటుంది. ప్రస్తుతం అయితే వాళ్ళు ఏం ఫోకస్ చేస్తలేరు. అండ్ మెయిన్గా ఇక్కడ నీకు ఐసోఫిక్స్ సీట్స్ అటు ఇటు కనబడుతున్నాయి. అండ్ ఈ యొక్క వెహికల్ యొక్క సీట్స్ ఏవైతున్నాయో నువ్వు ఫోల్డ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ ఒక లివర్ ఉంటుంది, అది పుల్ చేసుకొని ఇక్కడ ఇంకో హుక్లా కనబడుతుంది కదా, ఇట్లా పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత దీని కింద స్టెఫ్నీకి కావాల్సిన ఫిట్టింగ్స్ అవన్నీ మనకి కింద అయితే వీళ్ళు అకామిడేట్ చేశారు. అండ్ ఒకవేళ నువ్వు ఏమైనా ఎక్స్ట్రా సామాన్లు లాంటివి వేసుకోవాలనుకుంటే దీన్ని ఇట్లా మడత పెట్టి ఇక్కడ సామాన్లు వేసుకొని వెళ్ళిపోవడమే. ప్రస్తుతం దీన్ని తీసేద్దాం. నీకు కొంచెం చీప్ అనిపించేది ఏంటి వెహికల్లో అంటే దీని యొక్క కలర్స్, హార్డ్ ప్లాస్టిక్. మెయిన్గా ఈ ఫ్యాబ్రిక్ చాలా బెనిఫిటెడే, కాకపోతే వెహికల్ గలీజ్ ఉండడం వల్ల నీకు అంత గలీజ్ అనిపిస్తుంది. మెయింటైన్ చేసుకోవచ్చు. లెదర్ మాత్రం ఒళ్ళు మండిచ్చేస్తూ ఉంటుంది, అట్లేం లేదు. మెయిన్గా చూడండి, నేను ఎంటర్ అవుదామని చూస్తే నాకు అంత స్పేషియస్గా అయితే అనిపిస్తలే. లోపలికి ఎక్కిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. రేర్ గ్లాస్ ఏదైతే ఉందో అది మాత్రం హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వ్యూ అయితే చూపిస్తూ ఉంటుంది. ఇది ఒక పెద్ద జోక్ అని చెప్పుకోవచ్చు. చాలామంది రివర్స్ ఇస్తున్నప్పుడు దీని మీద ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు కదా. నార్మల్ కార్స్లో వర్కౌట్ అవుతుంది కానీ దీంట్లో వర్కౌట్ కాదు, ఎందుకంటే దీని తర్వాత ఇంకో కార్ ఉన్నట్టు ఒక ట్రంక్ ఉంటుంది కనుక. కాబట్టి దీని మీద మనం ఫోకస్ చేయకుండా రివర్స్ కెమెరా మీద ఫోకస్ చేసుకోవడం చాలా బెనిఫిట్.